అందరికీ వందనములు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పడకల నుంచి లేసినట్లయితే ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. ఈరోజు మరి మంగళవారం 12వ తారీఖు మే నెల 2026 సంవత్సరం ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేసినట్లయితే ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. ఈరోజు మనకు ఇవ్వబడిన కృపావర్తన చూసినట్లయితే యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనం. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనం. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునేవాడు నేనే, తల వెంట్రుకలు నెరిగే వరకు నేను ఎత్తుకునేవాడు నేనే చేసి ఉన్నాను, చక్క పెట్టుకునేవాడు నేనే, నిన్ను ఎత్తుకొని రక్షించేవాడును నేనే. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్లయితే బైబిల్లో రాయబడినటువంటి మాట. ఈరోజు మనకి ఇవ్వబడిన కృపావార్త చూసినట్లయితే ప్రియులారా, పడకల మించి లేసినట్లయితే ప్రభు యొక్క కృపావార్తను వింటున్నాం. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునేవాడును నేనే అంటున్నాడు. కాబట్టి ముదిమి వచ్చే వరకు ఎత్తుకునేవాడు నేనే అని ప్రభు సెలవిస్తున్నాడు. అంటే ఆయన మనల్ని మన ముదిమి వచ్చే వరకు, మన చివరి గడియలు వచ్చేంత వరకు కూడా, మన ముగింపు వచ్చేంత వరకు కూడా ఆయన మనల్ని ఎత్తుకోవడానికి ఇష్టపడేవాడుకుంటున్నాడు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆయన ఎవరిని ఎత్తుకుంటాడు అని అన్నది కూడా ఇంపార్టెంట్. ఆయన ముదిమి వచ్చే వరకు ఎత్తుకుంటున్నాడా అని అన్నాడంటే ఆ వాక్యం నా కొరకేలని సంతోషించదు. ఆ వాక్యం మన పట్ల నెరవేర్చబడాలంటే దానికి కావాల్సిన క్వాలిటీస్, అంటే ఆ విధమైన ఆ వాక్యం నెరవేర్చబడటానికి కావాల్సిన అర్హమైన జీవితం మనలో ఉండాలి. సో ఆయన ఎవరిని ఎత్తుకుంటాడు, ముదిమి వచ్చే వరకు ఎత్తుకునేవాడు నేనే అన్నాడు. ఆయన ఎవరిని ఎత్తుకోవడానికి ఇష్టపడుతున్నాడు చాలా విషయాలు అండి. దాంట్లో ఈరోజు ఒక 5 విషయాలు చూద్దాం. మొదటిగా యెషయా గ్రంథం 46వ అధ్యాయం 3వ వచనం. యాకోబు ఇంటి వార్లారా, ఇశ్రాయేలు ఇంటి వార్లారా, శేషించిన వార్లారా, గర్భమును పుట్టినది మొదలుకొని, నా చేత భరింపబడిన వార్లారా, తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని, నేను చంక పెట్టుకున్న వార్లారా, నా మాట ఆలకించుడి. ఇక్కడ మొదటి కోణం ఏంటంటే, ఆయన ఎవరిని ఎత్తుకోవడానికి ఇష్టపడతాడు ముదిమి వచ్చే వరకు అంటే శేషించిన వారిని. ఎవరండి? శేషించినటువంటి వారిని. శేషించిన వారంటే ఏంటి అంటే, ఈ లోకంలో బైబిల్లో రాయబడుతూ వచ్చింది. మరి మత్తయి సువార్త 3వ అధ్యాయం చూడగా ఆయన చేతిలో ఉందంట. ఎక్కడుందండి? ఆయన చేతిలో ఉంది. ఎందుకు? ఆయన పోతబోయడానికి సిద్ధంగా ఉంటాడు. ఆ పోతబోయబడిన తర్వాత మిగిలినటువంటివి, అంటే శ్రేష్టకరమైన ఏవైతే ఉండే పొట్టుపోయిన తర్వాత మిగిలిన గోధుమలు కొట్లలో వేయబడుతుందని రాయబడుతూ వచ్చింది. ఆ కొట్లలో వేయబడిన శేషమును ఆయన ఎత్తు పట్టుకునేవాడు ఉంటాడు ముదిమి వచ్చే వరకు. అంటే మాలిన్యం పోయి, పట్టుపోయి, ఏదైతే వ్యర్థమైనది ఉందో అదంతా పోయి సువర్ణమైనది, శ్రేష్టకరమైన గోధుమ గింజ ఎలా ఉండిద్దో ఆ గోధుమ గింజలే కొట్లలో వేయబడుతున్నాయి. ఆ కొట్లలో వేయబడిన గోధుమ గింజ లాంటి వారిని ప్రభు ఏం చేస్తాడంటే, ఆ శ్రేష్టకరమైన జీవితం కలిగిన వారిని ప్రభు చంకను ఎత్తుకుని ఆయన ఏం చేస్తున్నాడు? ముద్ది వచ్చే వరకు ఎత్తుకునేవాడు ఉంటాడు. ఇది మొదటిది. క్షమించండి. రెండో విషయాన్ని చూసినట్లయితే రండి, యెషయా గ్రంథం 46వ అధ్యాయం 3వ వచనం. యాకోబు ఇంటి వార్లారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వార్లారా, ఈ గర్భము పుట్టిన మొదలుకొని నా చేత భరింపబడిన వార్లారా. అక్కడ రెండో కోణం ఏంటంటే ఆయన చేత భరింపబడిన వారు అంటే భరించలేడు కాబట్టి భరింపబడినటువంటి వారు. కాబట్టి ఆయన ద్వారా ఎవరైతే భరించారో, ఆయన ఒక మాట చెప్పాలంటే వ్యాఖ్యానం రాయబడుతూ వచ్చింది, ఆయన ఎవరినైతే భరించాడో అని రాయబడుతూ వచ్చింది. సో ఒక కోణం చూసినట్టయితే ఆయన ఎవరినైతే భరిస్తూ వస్తున్నాడు, ఎవరైతే ఆయనలో ఉంటూ కూడా లోకంలో పాపలో పడిపోయినా ఆయన సరిదిద్దుకుంటూ ఆయన కుమారుడు కల్వరి శిలువలో చేసిన శిలువ కార్యం ద్వారా, ఆయన కుమారుడు కల్వరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన విధానాన్ని బట్టి, ఆ కుమారుని ద్వారా మానవుడు ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని పొరపాట్లు చేసినా మానవుని ఏదైతే దేవుడు భరిస్తూ వస్తున్నాడో, ఏ మానవుడిని అయితే తన కుమారుని యొక్క కలువరి శిలువ ద్వారా కడిగి, ఆ కుమారుడు కలువరి శిలువ ద్వారా కడగబడిన మానవుడు తప్పిపోయినప్పుడు ఆ మానవుని భరిస్తూ వస్తున్నాడు. ఆ తప్పిపోయిన మానవుని భరిస్తూ వస్తున్నాడు. ఆ మానవుణ్ణి ఆయన ముదిమి వచ్చే వరకు ఎత్తుకునేవాడు ఉన్నాడు. ఇది 2. అంటే ఆయన ఏ మానవుడైతే పొరపాటు బలహీనత చేసినా కానీ ఆ మానవుడు తన కుమారుని రక్తం ద్వారా కడిగి ఆ మానవుడు చేసిన బలహీనతను కూడా భరిస్తూ వస్తున్నాడు. ఎవరైతే భరించాడో వారిని ముదిమి వచ్చే వరకు ఎత్తుకునేవాడు ఆయన. మూడోదిగా చూసినట్టయితే, అంటే మనల్ని భరిస్తే ముదిమి వచ్చే వరకు ఎత్తుకుంటున్నాడు అని చెప్పని మనం బరి తెగించి ఏది పడితే చేయటం కాదు. తెలియక చేసాము, కనికరించబడ్డాం. ఇప్పుడు ఆయన మనల్ని ముదిమి వచ్చే వరకు ఎత్తుకోవడానికి ఇష్టపడ్డాడు కాబట్టి దాన్ని మనం కాపాడుకోవాలి. 2. మూడో విషయం చూసినట్లయితే యెషయా గ్రంథం 46వ అధ్యాయం 3వ వచనం రాయబడిన మాట ఏందండి? నేను చదువుతున్నా. గర్భమును పుట్టిన మొదలుకొని నా చేత భరింపబడిన వార్లారా, తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని, నేను చంక పెట్టుకున్న వార్లారా. ఇక్కడ 3వ కోణం ఏంటంటే చంక పెట్టుకున్నవారు. ఎవరినైతే ఆయన చంకను పెట్టుకుంటూ వస్తున్నాడు, ఎవరైతే ఆయన చంకలో ఎత్తుకుంటూ వస్తున్నారో వారి గురించి మాట్లాడుతున్నాడు. ఎవరినైతే ఆయన సంకలో ఆయన ఎత్తుకుంటూ వచ్చాడో, ఎవరినైతే ఆయన సంకలో పెట్టుకుంటూ వచ్చాడో వారి గురించి మాట్లాడుతున్నాడు. వారిని నేను ముదిమి వచ్చే వరకు ఎత్తుకోవడం వాడను.
ఎత్తుకుని వాడును. ఎవరినైతే ఆయన చంకలో పెట్టుకుని ఇష్టపడుతున్నాడు, ఎవరైతే ఆయన చంకలే ఎవరినైతే ఆయన చంకలో పెట్టుకుని నడిపిస్తున్నాడో వారిని ముదిమ వచ్చే వరకు ఎత్తుకునేవాడు. ఇది 3. 4 విషయాన్ని చూసినట్టే రండి. 46వ అధ్యాయం యెషయా గ్రంథం 4వ వచనం. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకువాడు నేనే, తల వెంట్రుకలు నెరిగే వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట, ఆయన ఎవరినైతే ఎత్తుకుని రక్షిస్తున్నాడో, ఆయన ఎవరైతే ఎత్తుకుని రక్షిస్తున్నాడో, చివరిలో ఉంది నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకుని వాడు నేనే, నిన్ను ఎత్తుకుని వాడును, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడు నేనే. కాబట్టి ఆయన ఎవరినైతే రక్షిస్తున్నాడో, ఎవరినైతే రక్షణ అనుభూతిని నడిపించి రక్షించుకుంటూ వస్తున్నాడు, తన కుమారు కలువరిశిల యొక్క రక్తం ద్వారా ఎవరినైతే ఈ భూమి మీద రక్షించుకుంటూ వస్తున్నాడు, వారిని ఆయన ఎత్తుకునే వాడుకుంటాడు ముదిమి వచ్చే వరకు. వారిని ఆయన ముదిమి వచ్చే వరకు ఎత్తుకునే వాడుకుంటాడు. ఆయన ఎవరినైతే రక్షిస్తున్నాడు ఎత్తుకుని, వారిని ముదిమి వచ్చే వరకు వారిని కాపాడే వాడుకుంటున్నాడు. ఈరోజు దేవుని రక్షణ మనకుంటే, అన్ని విషయాల్లో దేవుడు మనం రక్షిస్తుంటే, ముదిమి వచ్చే వరకు ఎత్తుకునేవాడు ఆయనే మనకి. ఆయన నిన్ను రక్షించట్లేదంటే ఆయన నిన్ను ముదిమి వచ్చుకునేవారు కాదు కదా, ఇప్పుడు కూడా నేను ఎత్తుకోలేదని అర్థం. ఇది 4. 5వ విషయాన్ని చూసినట్లయితే ఆయన ఎవరిని ఎత్తుకుంటున్నాడు, మొట్టమొదటిగా శేషించిన వారిని, 2 ఆయన భరించి ఆయన ఎవరిని భరిస్తున్నాడు వారిని, 3 ఆయన ఎవరిని చంకబెట్టుకున్నాడు వారిని, 4 ఆయన ఎవరికి రక్షణ ఇచ్చి ఎవరిని రక్షిస్తున్నాడు వారిని. 5వదిగా చూసినట్లయితే యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనంలో, ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకునేవాడు నేనే, తల వెంట్రుకలు నెరిగే వరకు నేను ఎత్తుకునేవాడు నేనే చేసి ఉన్నాను. ఆయన ఎవరినైతే సృష్టించాడో, ఆయన ద్వారా ఎవరైతే నూతన సృష్టిగా చేయబడ్డాడు వారిని నేనే నిన్ను చేసి ఉన్నాను అంటున్నాడు. అంటే ఆయన ద్వారా ఎవరైతే నూతన సృష్టిగా చేయబడ్డారో వారిని ఆయన ముదిమి వచ్చే వరకు ఎత్తుకునే వాడుకున్నాడు. ఆయన ద్వారా నూతన సృష్టి. ఎవడైనా క్రీస్తునందున పాతవి గతించను, ఇదిగో సమస్తము క్రొత్తవాయను. అంటే ఎవరైతే పాతవి గతించిపోయి, ఎవరైతే పాతవి గతింపజేసుకుని క్రొత్త అనుభవాలు ఉంటారో, క్రొత్త అనుభవంలోకి వచ్చి ఉంటారో, కొత్త నూతనమైన అనుభవంలోకి వచ్చారో వారు, అంటే నూతన సృష్టిగా చేయబడినటువంటి వారిని, పాతవి గతించిపోయి నూతన సృష్టిగా చేయబడిన వారిని ఆయన ముదిమి వచ్చే వరకు ఎత్తుకునేవాడు ఆయనే. సో ఆయన ముదిమి వచ్చే వరకు మనల్ని ఎత్తుకోవాలంటే మనం శేషించిన వారికి ఉండాలా, ఆయన ద్వారా భరించబడుతున్న అనుభవం ఉండాలి, ఆయన మనల్ని చంకబెట్టుకుని ఉండాలి, ఆయన ద్వారా మనం రక్షించబడాలి, ఆయనలో నూతన సృష్టిగా ఉండాలి. అప్పుడు ఆయన ముదిమి వచ్చే వరకు మనల్ని ఎత్తుకునే వాడుకుంటాడు. అటు రీతిలో మనం ఉండి దేవుడు ముదిమి వచ్చే వరకు మనల్ని ఎత్తుకున్నట్లు దేవుని కూడా మనకు తోడుగుండను కాక ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి వందనాలు. ఎత్తుబడిన మాటకు నీరు కట్టి ఫలింపచేయండి. ముదిమి వచ్చే వరకు మీరు మమ్మల్ని ఎత్తుకుంటారు. అట్ల రీతిలో మీరు మమ్మల్ని ఎత్తుకుని చంక పెట్టుకుని మీరు మమ్మల్ని నడిపించమని, ఈ లోకంలో ప్రభావ ప్రతి బలహీనత, ప్రతి అనారోగ్యం, ప్రతి కష్టాల్లో, ప్రతి బాధలు, ప్రతి వేదనలో, దుష్టుని ద్వారా వచ్చే ప్రతి దాంట్లో కూడా మమ్మల్ని ప్రభావ మీరే చంకనెత్తుకుని ముదిమి వరకు ఎత్తుకుని వాడు నేను అన్నారు. మీరే ఇప్పుడున్న పరిస్థితుల్లో బలహీనత, అనారోగ్యాలు కూడా ప్రతి దుష్టుని ద్వారా వచ్చే ప్రతి బాధలు, క్రియల్లో కూడా మీరే మమ్మల్ని చంకనెత్తుకుని నడిపించమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డారా, అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనములు ప్రకటిస్తున్నాను.